ఏపీ రాజకీయాల్లో మరోసారి పొత్తుల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల సమరం కొత్త చర్చకు దారితీస్తోంది. నాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ అధిష్టానం కలిసి ఒక వ్యూహంతో ముందుకు సాగితే నేడు క్షేత్ర స్థాయిలో సీన్ మారుతోందా? నాడు తగ్గింది కూటమి కోసం, నేడు నెగ్గుతాం జనసేన బలం కోసం అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. నాటి త్యాగాల ఫార్ములా నేటి స్థానిక పోరుకు వర్తించదంటూ ఆయన సాగించిన విశ్లేషణ కూటమి మిత్రుల్లో గుబులు రేపుతోంది. అసలు నాదెండ్ల మనోహర్ కామెంట్స్ వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? పవన్ కళ్యాణ్ సైన్యం భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇన్సైడ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమరంలో ఒక అద్భుతం జరిగింది. వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కడి కూడా చీలనివ్వనని శపథం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నమాట ప్రకారం కూటమిని సాకారం చేశారు. నాడు పొత్తు ధర్మం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన ఏకంగా 4 అడుగులు వెనక్కి వేస్తుంది. కేవలం 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితమై 100% స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించింది. కానీ ఆ చరిత్ర, ఆ త్యాగాల ఫార్ములా ఎప్పటికీ ఒకేలా ఉండిపోద్దని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు వేదికగా నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ అంతటా సంచలనంగా మారాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తన అసలైన సత్తా చాటబోతుందని ఆయన ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమిని బలోపేతం చేసేందుకు తక్కువ స్థానంలో పోటీ చేశామే తప్ప అది తమ బలహీనత కాదని పరోక్షంగా హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలకొచ్చేసరికి ఆ పాత సమీకరణాలు, ఆ పాత పొత్తుల ఫార్ములాలు అస్సలు వర్తించవని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యల వెనుక జనసైనికుల ఆవేదన, ఆకాంక్షలు దాగి ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం రాత్రింపవలు కష్టపడిన క్షేత్రస్థాయి కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు తగిన గుర్తింపు దక్కాలి అనేది జనసేన నాయకత్వ ఆలోచనగా కనిపిస్తోంది. మొదటి నుంచి జెండా మోసి లాఠీ దెబ్బలు తిని కేసులను ఎదుర్కొన్న నిజమైన జనసైనికులకు ఈ స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానం కల్పించడమే తమ లక్ష్యమని నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పార్టీ బలంగా ఉన్న ప్రతి మున్సిపాలిటీ, ప్రతి జిల్లా పరిషత్ స్థానంలో జనసేన అభ్యర్థులు బరిలో ఉంటారని స్పష్టం చేశారు. ఈ పరిణామం కూటమిలోని మిత్రపక్షాలైన తెలుగుదేశం, బీజేపీ వర్గాల తీవ్ర చర్చకు దారితీస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధారణంగా అధికారంలో ఉన్న ప్రధాన పార్టీ ఎక్కువ స్థానాలను ఆశిస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో జనసేన గాలి బలంగా వేస్తున్న తరుణంలో తాము కూడా ఏమాత్రం తగ్గబోమని పవన్ సైన్యం సిగ్నల్స్ ఇస్తోంది. కూటమి పార్టీల మధ్య సరైన సమన్వయం ఉండాలని కోరుకుంటూనే తమ బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు అనే సంకేతాలను నాదెండ్ల వ్యాఖ్యల ద్వారా పంపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేన హైకమాండ్ సిద్ధమవుతోంది. యువత, మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడి నాయకత్వాన్ని ప్రతి ఊరిలోనూ తయారు చేయాలని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు. జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో సొంతంగా అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవడం ద్వారా భవిష్యత్తులో పార్టీని ఏపీలో తిరగలేని శక్తిగా మార్చాలి అనేది పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ గా కనిపిస్తోంది. మొత్తానికి నాదెండ్ల మనోహర్ చేసిన ఈ హాట్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపాయి. కూటమిలో సయోధ్య ఎలా ఉండబోతుంది, సీట్ల సర్దుబాటుపై మిత్రపక్షాల స్పందన ఏంటి అనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి. త్యాగాల దశ ముగిసిందని, ఇకపై జనసేన తన సొంత ఎజెండాతో దూసుకుపోతుందని కార్యకర్తల ఉత్సాహం నింపిన ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులకు కారణమవుతాయో చూడాలి.